గ్రూప్స్ లో సందేశాలు పంపాలని సూచించారు. చాలా మంది మాయ మాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ ను సైబర్ క్రైమ్ రహిత సిటీగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాలా మంది రోజు వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, లంచ్ చేశారా, డిన్నర్ అయిందా, ఇలాంటి మెసేజ్ పెట్టకుండా ఈ ఒక సైబర్ క్రైమ్ నుంచి డైలీ మనం కూడా మన వైపు నుంచి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి కూడా మీకు పుష్ చేస్తూనే ఉంటాం. ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఎక్కడ అవసరం ఉంటే వాయిస్ మెసేజ్ పంపించి ఈ రోజు ఈ క్రైమ్ జరిగింది. ఎందుకంటే రోజు టెక్నాలజీ మారడంతోనే క్రైమ్ కూడా పెరుగుతుంది. నిన్న జరిగిన క్రైమ్ ఈ రోజు జరగలేదు. వాళ్ళు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు. మీకు తెలుసు ఈ క్రిమినల్స్ వాళ్ళది అదే పని. మనకేమో పోలీస్ కానీ పబ్లిక్ అని 100 పని ఉంటాయి. బట్ క్రిమినల్స్కి ఏమంటే ఎట్లా వలా చేయాలి, ఎట్లా బలిని బక్రా చేయాలి, మనం ఎవరిని చూడాలనే చూస్తుంటారు. కానీ సో వాళ్ళు రకరకాల చేస్తుంటారు. సో ముఖ్యంగా మీరు ప్రజలకి వెళ్ళాలి, మెసేజెస్ని చేయాలి. అంటే ఒక సైబర్ సెక్యూరిటీ అనేది మన ఒక భాగం కావాలి.